మేడం, అప్పటి మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరు అందరు కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళలతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి. నేను ఒక బాస్ కింద పనిచేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీవన్ ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. విచ్ ఐ am seeing in my life. నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరూ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. Plus, it will make you also very happy. And I have seen so many families, ento kutumbalu చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్.